పిల్లల గురించి అసలు మాట్లాడొద్దా నన్ను. పిల్లలు అన్నది మేము చూసుకుంటున్నాం. ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయంలో భాగంగా మాకు 5 పిల్లలు ఉన్నారు. నాకు 2 పిల్లలు, మాధురికి 3 పిల్లలు. వాళ్ళకి అగ్రస్థానాన్ని కూర్చోబెట్టాలి ఆర్థికంగా, విద్యాపరంగా అన్నది మా నిర్ణయం. అది మేము చేసుకుంటున్నాం. సో ఇది కూడా చెప్పాను జనానికి. ఇంకేముంటుంది ప్రశ్నించడానికి? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లాగా మీరు నా ఇష్టం అని ఎక్కడ అనలేదండి. ఈ స్థితి ఎవరికి రాకూడదు అని నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను మిమ్మల్ని. ఇది బాధాకరమైన స్థితి, ఎవరు కూడా ఈ స్థితి రాకూడదని చెప్పి వింటాం. అప్పుడు మీ మీద కొద్దిగా సానుభూతి పెరిగింది ప్రజలు. 28 సంవత్సరాల కుటుంబం, పిల్లలు డాక్టర్స్ అయ్యారు, పెద్దోళ్ళు అయ్యారు. ఎవరికైనా ఈ స్థితి వస్తే ఇంతకన్నా ఘోరం ఇంకేముంటుంది? నా గుండెల్లో ఎన్ని బాధలు ఉండబట్టి నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నానో నాకు తెలుసు. అయినప్పటికీ నా నిర్ణయం, వాణి నిర్ణయం వల్ల కుటుంబం నష్టపోకూడదు, ఆమె కూడా నష్టపోకూడదు. ఆమె కూడా ఆర్థికంగా బాగుండాలి. ఆమె అలా కోరుకుంది కాబట్టి ఉండొచ్చు. ఆర్థికంగా ఏ లోటు ఉండకూడదు ఆమె జీవితంలో. అలా తీర్చిదిద్దాను. బ్రహ్మాండమైనటువంటి బంగ్లా, అలాగే ఆర్థిక ఏర్పాట్లన్నీ కూడా చేశాను. అలాగే పిల్లలకు కూడా చూసుకోవాలి. పిల్లలకు కూడా ఏ లోటు లేకుండా తండ్రిగా నేను చూడాలి. అలాగే నా కోసం భరోసాగా నిలబడి జీవితాన్ని నాశనం చేసుకుని అత్తవారి దగ్గర, కన్నవారి దగ్గర నష్టపోయింది, మా వల్ల అభాస్పాలైన ఒక అమ్మాయికి భరోసాగా ఉంటే వచ్చిన నష్టం ఏంటి? నా కోసం భరోసాగా నిలబడ్డది కదా. పిల్లల్ని, కుటుంబాల్ని విడిచిపెట్టేసి నా కోసం నేనెవరిని? ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, కుటుంబ సభ్యులే మనల్ని విడిచిపెట్టేస్తుంటే, నేను ఒంటరిగా ఉన్న రోజుల్లో నా రాజకీయానికి తోడ్పాటుగా, నా వ్యక్తిగత వ్యవహారాలకు తోడ్పాటుగా, నా భోజనాలు, నా వ్యవహారాలన్నీ చూసిన ఒక స్త్రీమూర్తిగా ఆమె నిలబడితే, ఆమె నిలబడటం వల్ల నష్టపోయిన ఆ జీవితానికి నేను ఆసరాగా నిలబడటం నేరమా, తప్ప? దీన్ని అక్రమ సంబంధంగాను, లేకపోతే ఈ సంస్థ వ్యవస్థలో, సమాజంలో నన్ను అంటరాని వాడిగా, నేను పనికిరాని వాడిగా, నన్ను బహిష్కరించాల్సినటువంటి పరిస్థితి ఉంది సుమా అని కొన్ని వర్గాలు ఎత్తుకున్నాయి. నేనేమి స్త్రీలోలత్వంతో ఇది చేయలేదు, నేనేమి సాంప్రదాయాల్ని తొంగలో తొక్కి నేను ఇది చేయలేదు. నా అవసరం, నా పరిస్థితులు, నా కష్టాలే నన్ను పరిస్థితికి తీసుకొచ్చాయి. ఆ కష్టాల నుంచి ఎలా నిలబడగలగాలన్నది నేను నేర్చుకున్న విద్య. ఆ విద్యను నేను చేశాను. అంతేకాని నా స్వార్థానికో ఇంకోటో చేయలేదు. మా ఏజ్ గ్యాప్ కూడా చాలా ఎక్కువ. నాకు 58 ఇయర్స్, ఆమెకి 35 ఇయర్స్. ఏంటి అవసరం? నేను ఆమె గురించి ఆలోచించవలసిన అవసరం ఉంటుంది, ఆమె నా గురించి ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. ఇదంతా విధి. జరిగిన ఈ నిర్ణయాన్ని కూడా దీన్ని స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా తెలియజేసాం ప్రజలకి. అందుకే ప్రజల నుంచి మాకు పాజిటివిటీ వచ్చింది, అనుకూలత వచ్చింది. ఎస్, ఇలాంటి జీవితాలు చాలా ఉన్నాయి కదా. మాధురిలాగా ఒక ఆడపిల్ల నష్టపోయి కార్ యాక్సిడెంట్ నుంచి బయటపడి, ఇలాంటి జీవితాలు చాలా నష్టపోయి ఉరేసుకున్న వాళ్ళు ఉన్నారు, సూసైడ్ కమిటెడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మాధురి ఒక ధైర్యంగా నిలబడి, ఎస్ నేను చేసింది ఇది అని చెప్పి, నేను శ్రీనివాస్ గారు ఉంటున్నాం అని చెప్పి, చెప్పిన తర్వాత నిలదొక్కుకోవటానికి టెక్స్టైల్స్ రంగంలోకి దిగి తనకున్న అనుభవాలన్నీ ప్రదర్శించి, ఈరోజు టెక్స్టైల్స్లో కూడా ఈ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎస్ మాధురిది కూడా ఒక స్టోర్, కాంచీపురం ఒకలా సిల్క్స్, మాధురి కూడా ఒక స్టోర్ ఎంటర్ప్రెన్యూర్, విమెన్ ఎంటర్ప్రెన్యూర్. జాఫర్ గారి విషయంలో ఆ వాణి గురించి మాట్లాడారు సార్. నేనేమన్నాడు, ఆ వాణి ముందు ఈ రాణి గురించి చూద్దాం. మా రాణి గారు ఏంటంటే హైదరాబాద్ రాణి. నిజంగానే నేను వచ్చి ఒకలా సిల్క్స్ లో ఇంటర్వ్యూ చేశాను సార్ మేడం. మీరు వచ్చారంటే చాలా అద్భుతంగా ఉందండి. చాలా మరి అంటే మేడం గారు ఆ నిర్వహణ, అంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఇవ్వడం, అసలు ఎలా వచ్చింది సార్ ఐడియా అసలు హైదరాబాద్ లో? తనకి యాక్చువల్లీ ఈ ఫ్యాషన్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో నేను అది గమనించాను. నాకు ఒకవైపు మైండ్స్ ఆపేసినారు, ఆస్తులే అన్ని రాసేసాం, చేతిలో మరి కరెన్సీ ఫైనాన్స్ లేదు. ఏదో ఒకటి చేయకపోతే ఈ పిల్లలు, మమ్మల్ని ఆధారపడినటువంటి ప్రజలు, రాజకీయం, కార్యకర్తలు ఈ వ్యవహారాలను ఎలా నడపాలి? కూర్చుంటే జరిగేది కాదు, ఏదో ఒకటి చేయాలి అని అనుకునేటప్పటికి నాకున్న అనుభవం మైన్స్ ప్రకారం ఇంక మైన్స్లోనే చేద్దాం అనుకుంటే మైన్స్ ఇన్నాళ్ళంతగా బాగోలేదు. గవర్నమెంట్ ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా. దీనికి నేను స్వస్తి పలికి ఏం చేద్దాం అనుకుంటే మాధురి చెప్పింది, నాకు సారీస్లో మంచి పట్టు ఉంది, ఫ్యాషన్స్, లేటెస్ట్ ట్రెండ్స్ని నేను దాన్ని ఐడెంటిఫై చేయగలను, మీరు నాకు సహకరించండి అని. ఓకే, లెట్స్ గో హెడ్ అన్నాం. ఒక 6 months కారులోనే తిరిగాం, వారణాసి నుంచి బెంగళూరు వరకు కారులోనే. అక్కడే మా కారానికి 2 కార్లు, మనుషులు ఒక 40-50 మంది,
భోజనాలు ఏర్పాట్లు చేసుకొని మొత్తం మగ్గాల వద్దకు పోయాం డైరెక్ట్గా. అసలు ఏంటి జరుగుతుంది, అసలు ఈ శారీ, ఈ టెక్స్టైల్స్లో ఈ శారీ తాలూకా వ్యవహారం ఏంటి అని చేసి మగ్గాల వద్దకు బాగా స్టడీ చేశారు. బాగా స్టడీ చేశాను. ముందు నాకు బిజినెస్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ముందు దాని డెప్త్ మూలాలు తెలియాలి. అప్పుడు మగ్గందారుడికి కూలే మిగులుతుంది, కష్టం మిగిలిపోతుంది తప్ప ఆయన నేసే చీర ఒక 50,000 ఖరీదు ఉంటే 4 రోజులు పడితే అతనికి వచ్చింది కూలే. కానీ ఇక్కడ మళ్ళీ కస్టమర్, ఇంకో నష్టపోతున్న వ్యక్తి కస్టమర్ కూడా, ఆ కస్టమర్కి 5-6 రెట్లు వేసి అమ్ముతున్నారు. షాప్ వాళ్ళు 5-6 రెట్లు వేసి అమ్మితే నష్టపోయే రెండో వ్యక్తి కస్టమర్. సో కస్టమర్ ఎందుకు నష్టపోవాలి, ఈ మగ్గందారుడు ఎందుకు నష్టపోవాలి, మధ్యవర్తిదారుడు దుకాణదారుడు ఎందుకు లాభపడాలి, కోట్లు సంపాదించాలి? ఇది అన్యాయం జరుగుతుంది. నేనేదో కొత్త విషయాన్ని తీసుకొని మగ్గందారుడు వెళ్ళి ఆ అమౌంట్స్ అన్ని ఆయనకి ఇచ్చి కావాల్సిన డబ్బులు ఇచ్చి ఆ చీరలన్నీ సేకరించి 6 నెలల్లో వెరైటీస్ లేటెస్ట్ ట్రెండ్స్ని సేకరించి దానికి కాంచీపురం ఒకళా సిల్క్స్ అంటే నాకు ఎలాగ వెంకటేశ్వర స్వామి నా తాలూకు ఇలవెల్పు కదా, స్వామివారి పేర్లతో చాలా ఉన్నాయి. స్వామివారికి ఇష్టమైన పేరు ఇది వాళ్ళ అమ్మగారు ఒకళామాత పేరు పెడదాం, కాంచీపురం ఒకళా సిల్క్స్ అని పెట్టడం జరిగింది. ఈ దీనిలో మేము ఇప్పుడు ఎలాగ దానికి అమ్ముతామంటే, ఎవరైనా కస్టమర్ మన దగ్గరికి వస్తే సరదాగా నవ్వుకుంటూ ఆ బిల్ పే చేయాలి. 5-6 రెట్లు ఉందనుకోండి బాధపడతారు, కొంటున్నాం కానీ ఎక్కువ రేట్ ఇస్తున్నామని. అదే రీజనబుల్ ప్రైస్ ఉందనుకోండి మళ్ళీ వస్తాం. నా దగ్గరికి ఎంతమంది అంటారంటే, ఫస్ట్ నాకు తెలియదు సారీస్ గురించి, సార్ వెరైటీస్ ఉన్నాయి సార్, వెరైటీస్ సార్, మీ దగ్గర ఉన్న వెరైటీస్ ఎక్కడా లేవు సార్, అన్ని స్టోర్స్ తిరిగి వచ్చాం సార్. దిస్ క్రెడిట్ గోస్ టు మాధురి. వెరైటీస్ నాకు తెలియదు, తను తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళ నోటి నుంచి అది వచ్చింది. ఇంకో మాట ఏమంటారు, మీ దగ్గర రీజనబుల్ ప్రైస్ ఉంది సార్, మాకు పెళ్ళి ఉంది సార్, మళ్ళీ వస్తాం సార్, శ్రీమంతం ఉంది సార్, మళ్ళీ వస్తాం సార్, ఫస్ట్ శారీ ఫంక్షన్ ఉంది సార్, మళ్ళీ వస్తాం సార్, మళ్ళీ 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 రిపీటెడ్గా వస్తుంటే నేను అనుకున్నది